భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ ఎదుట ఏర్పాటు చేసిన ఆదివాసీ అమరవీరుడు కొమరం భీం విగ్రహాన్ని తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క ఆవిష్కరించారు. ముందుగా స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆదివాసీ సంఘాల నాయకులు ఆదివాసీ నృత్య ప్రదర్శనలతో మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఈ దేశ స్వతంత్ర ఉద్యమంలో మొట్టమొదట పోరాటం మొదలుపెట్టింది ఆదివాసులేనని అన్నారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కొమరం భీం విగ్రహం ప్రతిష్ఠ జరుగుతుందని ఆమె తెలిపారు. బీటీపీఎస్ నిర్మాణంలో నిర్వాసితులైన ఆదివాసులకు ఉద్యోగాలు కల్పించడంలో గత ప్రభుత్వం విఫలమైందని, నిజమైన నిర్వాసితులకు ఉద్యోగాల కల్పనలో అన్యాయం జరిగిన విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇక్కడ భూములు కోల్పోయిన ఆదివాసులకు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరతానని హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్ల నుండి పోడు సాగులో ఉన్న 8,000 ఎకరాలకు పట్టాలు వచ్చే విధంగా చూస్తామని చెప్పారు. అడవులను కాపాడుకునే బాధ్యత మనపై ఉందన్నారు. కరకగూడెం మండలంలో పులుసుబొంత ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే ఈ జిల్లా రైతాంగంతో పాటు ములుగు జిల్లాకు కూడా సాగునీరు అందుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయంలో సంబంధిత శాఖ మంత్రిని కలిసి పూర్తి అయ్యేటట్లు చూస్తామన్నారు. రాబోయే సమ్మక్క సారలమ్మ జాతరలో పూజారులకు ఇబ్బంది కలగకుండా జాతరను చరిత్రలో నిలిచిపోయే విధంగా 150 కోట్లతో నిర్వహించబోతున్నట్టుగా తెలిపారు. ఆ తల్లుల దీవెనలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఆ దేవతల దయతో తెలంగాణలో మొదటి ఆదివాసీ మహిళా మంత్రిగా తనకు అవకాశం వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఆదివాసుల ముద్దుబిడ్డ సీతక్క గారికి ఇవాళ కరగూడెం మండలంలో పులుసువంత ప్రాజెక్టు గత 50 సంవత్సరాలుగా నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి దాని మీద ఉద్యమాలు పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఆ పులుసువంత ప్రాజెక్టు మనం నిధులు మంజూరు చేపిస్తే కరగగూడెం మండలంలో ఉన్నటువంటి 16 పంచాయతీలు 60 గ్రామాలకు సంబంధించిన ఆదివాసీ గుడాలన్నీ 2 పంటలు పండుతాయి. కరువు అనేది రాదు, పంట అనేది ఎండిపోదు, బతుకులు మారుతాయి, జీవితాలు మారుతాయి. కాబట్టి సీతక్క గారు కూడా మన ఏజెన్సీ ప్రాంతంలో మన ఆదివాసులకు బతుకు తెరువు కోసం ఏదైనా చేస్తాం. కానీ మనం సాగునీరు ఇస్తే జీవితాంతం తరతరాలు గుర్తు పెట్టుకుంటారు. మరి అదొకటి మిగిలిపోయింది. దానికి సీతక్క గారు కూడా పూర్తి స్థాయిలో పులుసువంత ప్రాజెక్టు విషయంలో కూడా మరి ముఖ్యమంత్రి గారిని దృష్టి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించి ఆ సీతారామ ప్రాజెక్టు మనకి ఇవాళ మేడారం సమ్మక్క సారక్క కొమరం ఎట్లయితే గుర్తుంటారో ఆ రకంగా పులుసువంత చూసినప్పుడల్లా సీతక్క గుర్తుండే విధంగా నిధులు మంజూరు చేయాలని నేను కోరుతా ఉన్నా. మన ఆదివాసుల ముద్దుబిడ్డ సీతక్క